Hey guys, welcome back to my channel. ఎలా ఉన్నారు? I hope everyone doing great. So ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. దియా పుట్టాకైతే మా ఇంట్లో కృష్ణాష్టమి ఫస్ట్ జరుపుకుంటున్నాం. సో దియా కృష్ణని కృష్ణులా రెడీ చేయబోతున్నాను ఈరోజు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో లేస్తేనే ఫాస్ట్గా అయితే ఇల్లు వచ్చేసాను అండ్ బయట కూడా వచ్చేసి నీళ్ళు చల్లేసి గుమ్మం క్లీన్ చేసి గుమ్మంకి పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు యాక్చువల్గా పెయింట్ వేసాను. నాకు 1-2 ముగ్గు వచ్చు కాబట్టి నేను అదే పెయింట్ ఎప్పుడో ముందే వేసేసాను కాబట్టి వాటర్ చల్లేసి అక్కడ బొట్లు పెట్టేశాను అనమాట. బొట్లు పెట్టడం అయ్యాక చక్కగా దీపం పెట్టుకొని దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి దియా పడుకోంది కాబట్టి గబగబా నేనైతే రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయి కొన్ని క్లిప్స్ తీసుకునే లోపలైతే దియా లేసేసింది. సో ఇట్లా నేను బొట్లు పెట్టుకోండేది చూసి దియా నన్ను చూస్తానే ఏముంది, ఏంటి పెట్టుకోండి అనేసి చాలాసేపు నన్ను అలానే చూస్తూ ఉన్నింది. నేనైతే రాదేమో, నా దగ్గరికి ఏడుస్తుందేమో అనుకున్నా, బట్ లేదు, చూసింది కాసేపు మళ్ళీ వచ్చేసింది. నెక్స్ట్ అయితే నేను హనీని రెడీ చేసేసాను. హనీకి బొట్లు పెట్టేశాను కృష్ణుడిలాగా. హనీ అయితే లైక్ చాలా టాలెంట్ ఉంది నీలో అని చెప్తా ఉన్నాడు. ఓన్గానే నేను బొట్లు పెట్టాను అనమాట. లైక్ ఫస్ట్ అయితే నాకు పెట్టుకున్నాను, నెక్స్ట్ అయితే హనీకి పెట్టేశాను. ఎలానో పెడతా అని భయపడినాడు, బట్ బాగానే పెట్టాను. సో ఐఎమ్ టాలెంటెడ్. నెక్స్ట్ అయితే హియర్ వి గో ఫర్ దియాని రెడీ చేసేకైతే అన్నీ సెట్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ దియా. యాక్చువల్గా నాతో హనీతో అయితే అస్సలు ఉండలేదు, దియా ఏడ్చింది. సో మా నైబర్ అక్క ఉంది, సో ఆ అక్కతో అయితే సైలెంట్ అయిపోయింది. మామూలుగా అక్కతో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ అక్కతో సైలెంట్ అయిపోయింది. సో అలా సైలెంట్గా ఉండడం వల్ల మేము బాగా పెట్టాం దియాకి, తలకి, సైడ్లో కళ్ళకి, కాళ్ళకి అయితే నీట్గా పెట్టనిచ్చింది దియా. సో అలా ఫాస్ట్గా అయితే మా చిన్ని కృష్ణయ్య రెడీ అయిపోయింది అనమాట. మాకు లాస్ట్ ఇయర్ అయితే కృష్ణాష్టమి పెద్దగా అనిపించలేదు, బట్ ఈ ఇయర్ అయితే నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. లైక్ నేను అప్పుడే ఒక కిడ్కి మదర్ అయిపోయాను. ఇంత బ్యూటిఫుల్ స్వీట్ కైండ్ కృష్ణుడికి తల్లిని అయిపోయాను. చాలా ఎమోషనల్గా ఉంది ఈ ఇయర్ కృష్ణాష్టమి. సో అలా అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత దియా బుల్లి పాదాలు ఇంట్లో లోపలికి అడుగులు వేయించామన్నమాట. చాలా బాగా జరిగింది. అయితే చిన్ని పదాలతో టింగ్ 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 అంటే లోపలికి వచ్చింది. జారిపోతా ఉన్నింది, బట్ ట్రై చేసింది బిడ్డ నడవనికి. సో ఈ స్టెప్ అయ్యాకైతే దియాని కాసేపు ఆడిపించుకొని ఫుడ్ తినిపించేసి దియా మేమందరం రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ అయితే నేను హనీ అండ్ దియా టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఇస్కాన్లో అయితే చాలా రష్ ఉన్నింది కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉన్నింది. బాగా దర్శనం జరిగింది. మీరు ఎవరన్నా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఉంటే దర్శనం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. యాక్చువల్లీ ఇంకో వ్లాగ్ ఉంది, నేను గోపికల్ని రెడీ చేశాను, అది వచ్చి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.